తెనాలి ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో 2025 సంవత్సర రథోత్సవంలో భాగంగా జిజ్ఞాస సంస్థ సహకారంతో వివిధ సాంస్కృతిక అంశాల్లో విద్యార్థులకు పోటీలు శనివారం నిర్వహించారు. స్థానిక వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈ పోటీలు జరిగాయి. స్థానిక వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో జిజ్ఞాస నేతృత్వంలో విద్యార్థులకు 51 అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో భాగంగా శనివారం సంగీతం, భగవద్గీత, చిత్రలేఖనం, పెయింటింగ్, క్రాఫ్ట్ వంటి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రం నుండే కాక ముందుగా రిజిస్టర్ చేసుకున్న 1000 మంది వరకు విద్యార్థులు, మహిళలు, యువతులు పాల్గొన్నట్లు ఫెస్ట్ క్యూరేటర్ రోహిణి వైష్ణవ్ తెలిపారు. ఆదివారం కూడా ఈ పోటీలు కొనసాగుతాయని వారు తెలియజేశారు. జై జగన్నాథ్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంతో వైభవంగా రేపు 30వ తారీఖున రథయాత్ర జరుగుతుంది, తెనాలి రథయాత్ర. ఆ సందర్భంగా 28, 29వ తారీఖుల్లో మన తెనాలిలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వైకుంఠపురం క్షేత్రంలో రథ్ ఫెస్ట్ పేరిట 2 రోజుల సాంస్కృతిక ఉల్లాసభరితమైన ఒక ఉత్సవాన్ని ఇస్కాన్ తెనాలి వారు జిజ్ఞాస అనే సంస్థ సౌజన్యంతో నిర్వహిస్తున్నారు. ఈరోజు మనం చూసినట్టయితే సుమారుగా 1000కి పైగా మంది విద్యార్థులు ఒక్కొక్కరు సుమారుగా 3 విభాగాల్లో అంటే మొత్తం 3000 రిజిస్ట్రేషన్స్ మనకు వచ్చాయి. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా, తెలంగాణ రాష్ట్రం నుంచి, ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా మనకి పార్టిసిపెంట్స్ వచ్చారు. డాన్స్, మ్యూజిక్, డ్రాయింగ్ ఇట్లా అనేక అంశాల్లో మొత్తం 51 కేటగిరీల్లో ఈ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో, ఉల్లాసంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి మనకి జేఎంజే కాలేజ్ నుంచి కూడా ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సీసీ నుంచి వాలంటీర్స్ రావడం జరిగింది. తెనాలిలో పట్టణంలో ఉన్న యువకులు కూడా చాలామంది ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి వాలంటీర్స్గా రావడం జరిగింది. పేరెంట్స్ కూడా ఎంతో ఉత్సాహంగా స్కూల్స్ నుంచి కూడా చాలా తెనాలిలో ఉన్నటువంటి చాలా స్కూల్స్ నుంచి టీచర్స్ విద్యార్థుల్ని తీసుకురావడం జరిగింది. చాలా కోలాహలంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు. జై జగన్.